టానిక్ వైన్ షాప్కు A4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ అయినట్లు అధికారులు దారులలో తెలింది. ఈ తరహా అనుమతులు రాష్ట్రంలోని ఏ ఇతర వైన్ షాప్కు లేవని గుర్తించారు. అది కూడా ఎక్సైజ్ పాలసీకి వ్యతిరేకమని అంటున్నారు. ప్రస్తుతం టానిక్కు 11 ఫ్రాంచైజీలున్నాయి. క్యూబై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టానిక్ వైన్ షాప్కు A4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ అయినట్లు అధికారులు దాడుల్లో తేలింది. ఈ తరహా అనుమతులు రాష్ట్రంలోని ఏ ఇతర వైన్ షాప్కు లేవని గుర్తించారు. అది కూడా ఎక్సైజ్ పాలసీకి వ్యతిరేకమని అంటున్నారు. ఒకే ఒక్క ఎలైట్ లైసెన్స్తో 11 దుకాణాలు నడిపిస్తున్నట్లు జీఎస్టీ అధికారులు తేల్చారు. ప్రస్తుతం టానిక్కు 11 ఫ్రాంచైజీలున్నాయి. క్యూబై టానిక్ పేరుతో మద్యం విక్రయాలను జరుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సురేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, అధికారులు ఏమంటున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? జూబ్లీ హిల్స్లోని రోడ్ నెంబర్ 36లో టానిక్ అనే వైన్ షాప్ని పర్మిషన్ తీసుకున్నారు. దీనికి సంబంధించి విదేశాలకు చెందిన మద్యం కూడా ఇక్కడ విక్రయిస్తుంటారు. హైదరాబాద్కి సంబంధించిన చాలామంది ఇక్కడికి వచ్చి విక్రయాలు జరుపుతుంటారు. కానీ ఇక్కడే ఒక్క వైన్ షాప్ పేరు మీద పర్మిషన్ తీసుకొని హైదరాబాద్లో 11 బ్రాంచులు తెరిచేసి అక్కడ కూడా విదేశానికి సంబంధించిన మద్యం విక్రయాలు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు జీఎస్టీ అధికారులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి నిన్నంతా కూడా సోదాలు చేశారు. వీళ్ళు ఇక్కడ సోదాల సమయంలో ఏదైతే విదేశానికి చెందిన మద్యం అమ్మకాలకు సంబంధించిన బిల్లులలో కూడా అవకతవకలు జరిగాయి. సరైన బిల్స్ సబ్మిట్ జీఎస్టీకి చేయట్లేదు. జీఎస్టీకి ఏవైతే స్టేట్కి రావాల్సిన జీఎస్టీకి సంబంధించిన ట్యాక్స్ని కూడా ఎగ్గొడుతున్నట్టు జీఎస్టీ అధికారులు గుర్తించడం జరిగింది. దీని వెనకాల గత ప్రభుత్వంలోని ముఖ్య నాయకులకు సంబంధించిన అంచర్లే ఈ టానిక్కి సంబంధించిన వైన్ షాప్ని ఏర్పాటు చేశారు. ఆ అధికారుల అండదండలతోనే హైదరాబాద్లో మరో 11 షాపులని కేవలం వైన్ షాప్ సంబంధించిన పర్మిషన్ తీసుకొని అక్కడ విదేశాలకు సంబంధించిన మద్యాన్ని అమ్ముతున్నట్టు జీఎస్టీ అధికారులు గుర్తించడం జరిగింది. దాదాపు ఎందుకంటే విదేశాలకు సంబంధించిన మద్యం అమ్మితే అదనంగా, అంటే స్టేట్ లిక్కర్ కాకుండా విదేశాలకు సంబంధించిన మద్యం అమ్మిన సమయంలో అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అది ఎగ్గొట్టడానికే ఈ లెక్కల్లో చూపించకుండా అమ్మకాలు జరిపినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మొదట జూబ్లీ హిల్స్కి సంబంధించిన లిక్కర్ ఏదైతే టానిక్ అని మనం చూస్తున్నామో దీనికి సంబంధించే అనుమతి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మాజీ సీఎంఓ అధికారి భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అధికారి శ్యామ్ సుందర్ కూతురు హారిక కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంక రెడ్డి భాగస్వామ్యంగా ఇది నడుస్తున్నట్టు గుర్తించడం జరిగింది. అందుకే జీఎస్టీకి సంబంధించి ఏదైతే ట్యాక్స్ ఉంటుందో ఆ ట్యాక్స్ని ఎగ్గొట్టే ప్రయత్నంలోనే పూర్తిగా అక్రమాలకు పాల్పడ్డట్టు తెలుస్తుంది. అయితే ముందుగా ఈ జూబ్లీ హిల్స్లోని టానిక్ అనే దీనితోని విదేశాలకు సంబంధించిన ఇక్కడ వచ్చే వారితో పాటు హైదరాబాద్లో ఉండే వారికి కూడా అమ్మడానికి లైసెన్స్ తీసుకున్నారు. కానీ ఎక్సైజ్ నుంచి తీసుకున్న లైసెన్స్ ఒకటి, ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నది మరొకటి అని కూడా తేలిపోయింది. దాదాపు ఉప్పల్, అదేవిధంగా మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్లో కూడా టానిక్ సంబంధించిన అనుబంధంగా 11 షాపులను కూడా నిర్వహిస్తున్నారు. దీనిపైనే జీఎస్టీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో నిన్న మొత్తం సోదాలు చేసి ఈ టానిక్కి సంబంధించిన వైన్స్ అమ్మకాలకు సంబంధించి గత 2 నెలల నుంచి కూడా రికార్డుని పరిశీలించడం జరిగింది. మొత్తం ఎంత మద్యాన్ని విదేశాల నుంచి ఇక్కడికి బెవరేజ్ ద్వారా కొనుగోలు చేశారు, ఎంత మద్యం అమ్మారు, అసలు మొత్తం అనుమతులు ఎంతవరకు ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా జీఎస్టీ అధికారులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఉప్పల్లో కూడా జీఎస్టీ అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. అక్కడ కూడా విదేశీ మద్యం అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. అయితే ఒక్క వైన్ షాప్ కి విదేశీ మద్యం నడుపుతున్నారు. సురేష్, ఒక విషయం చెప్పండి, నిబంధనలకు పాతరేసినట్లు కనుక నిరూపితం అయితే ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈ లైసెన్స్ ఎప్పుడు జారీ అయింది, ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు, ఇంకా మిగతా 11 షాపులు కూడా ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు, కేవలం వైన్ షాప్ లైసెన్స్ తీసుకొని ఈ లిక్కర్కి సంబంధించి విదేశాలకు సంబంధించిన లిక్కర్ అమ్ముతున్నారు. కాబట్టి ఎంత గవర్నమెంట్కి నష్టం జరిగింది అనేది అంచనా వేసిన తర్వాత
జరిమానా రూపంలో ఆ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసే అవకాశం కనబడుతుంది. మొత్తం పెద్ద మొత్తంలోనే అమ్మకాలు జరిపినట్టు తెలుస్తుంది. మొత్తం 11 వైన్ షాప్లని నిర్వహిస్తున్నారు కాబట్టి చాలా రోజుల నుంచి ఈ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి గత ప్రభుత్వంలోని అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు స్టేట్ జీఎస్టీ అధికారులు ఆ ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదులు రావడంతో నిన్న మొత్తం ఈ వైన్ షాప్లకు సంబంధించిన అన్ని 11 షాపులలో కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది. వీళ్ళ అమ్మకాలకు సంబంధించిన బిల్స్, ఇన్వాయిస్ అన్నిటిని కూడా తనిఖీ చేశారు. సరైన ట్యాక్స్ కట్టకుండా ప్రభుత్వానికి ఎగ్గొట్టే ఉద్దేశంతోనే అమ్మకాలు జరిపినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. దీనిపైన దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. అనిత్ రెడ్డి పేరు మీద ఈ టానిక్ అనేది తీసుకున్నారు. దీనికి అనుబంధంగా మొత్తం 11 ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. సురేష్, అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? అరెస్టుల వరకు వెళ్ళే అవకాశం ఉందా? లైసెన్స్ ఏమైనా రద్దు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఒక షాప్కి పర్మిషన్ తీసుకొని ఇన్ని షాపులను మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం ఎలాంటి రూల్స్ ఉంటాయో వాటిని పాటించాలి. కానీ ఇక్కడ పాటించినట్టే తెలుస్తుంది. జీఎస్టీ అధికారుల సోదాల్లో ఇవన్నీ బయటపడ్డాయి. కానీ ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నట్టు ఇన్ని రోజుల నుంచి ఒక విదేశానికి సంబంధించిన మద్యం అమ్మకాలు జరుపుతున్న టానిక్ లాంటి ఈ వైన్ షాప్కి సంబంధించి చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఎవరు అడ్డుపడ్డారు, దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. మాజీ సీఎంఓ అధికారికి సంబంధించిన కూతురు కూడా ఆ కొడుకు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఎవరి ఒత్తిళ్ల మేరకి చర్యలు తీసుకోలేదు అనేది దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం కఠిన చర్యలే ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయానికి గండి కొట్టే ఉద్దేశంతో ఒక వైన్ షాప్కి సంబంధించిన లైసెన్స్ ఏదైతే విదేశాలకు సంబంధించిన మద్యం అమ్మకాలకు సంబంధించి లైసెన్స్ తీసుకున్నారో మిగతా 11 షాపులు అనుబంధంగా నడుపుతున్నారు కాబట్టి వాటి నుంచి గవర్నమెంట్కి ఎంత నష్టం జరిగింది అనేది కూడా జీఎస్టీ అధికారులు తేల్చే పనిలో ఉన్నారు. జీఎస్టీ రూల్స్ అదేవిధంగా ఎక్సైజ్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్ అప్డేట్స్ అందించినందుకు.